మరియు ఎత్తడం, కృష్ణా నదిలోకి నీళ్లు వదలడం ఇది ఎంతో సంతోషం, సంతృప్తి, ఆనందదాయకుడు. లింగారెడ్డి గారు స్థానిక పెద్దలందరూ కలిసి కూడా ఈ నాగార్జున సాగర్ గేట్లు మరియు ఎత్తడం, కృష్ణా నదిలోకి నీళ్లు వదలడం ఇది ఎంతో సంతోషం, సంతృప్తి, ఆనందదాయకమైన విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక ఆధునిక దేవాలయం. జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ నాగార్జున సాగర్ డ్యాంకి పునాది వేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభం చేయడం జరిగింది. నాగార్జున సాగర్ డ్యాం ద్వారా రెండు రాష్ట్రాలకు కలిపి 22 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు అందించే ఒక మహత్తర గొప్ప ప్రాజెక్ట్ ఇది. స్వాతంత్రం అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తొలి ప్రభుత్వంలో జవహర్ లాల్ నెహ్రూ గారు స్వయాన రూపొందించిన మొదటి పంచవర్ష ప్రణాళికలో దీన్ని ఆధునిక దేవాలయంగా వర్ణిస్తూ ఈ యొక్క ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు విస్తీర్ణం మొత్తం 22 లక్షల ఎకరాలైతే అందులో జవహర్ లాల్ నెహ్రూ గారి పేరుతో ఏర్పడిన కుడి కాలువ ఆయకట్టు 10 లక్షల ఎకరాల ఆయకట్టు, భారతదేశ ద్వితీయ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పేరుతో ఉన్న కాలువ ఎడమ కాలువ 10.4 లక్షల ఎకరాలకి నీళ్ళు అందిస్తున్న ప్రాజెక్ట్ ఇది. తెలంగాణ భూభాగంలో 6.5 లక్షల ఎకరాలకి, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 4 లక్షల ఎకరాలకి ఆయకట్టు అందిస్తున్న మరి ఎడమ కాలువ. జిల్లాల వారీగా చూసినప్పుడు నల్గొండ జిల్లాలో 1.5 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2.3 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు కలుపుకొని తెలంగాణ భూభాగంలో 6.5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపొందించబడింది. తొలి ప్రధాని, నవభారత నిర్మాణ మరి గొప్ప నాయకుడు, గొప్ప ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు 1955 డిసెంబర్ 10న ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే 1967లో స్పిల్వే పనులు పూర్తి కాగా అదే సంవత్సరంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. 1977లో క్రెస్ గేట్లు పూర్తి చేసుకుని 17 అక్టోబరు 74 నాటికి పూర్తి స్థాయి నీటి నిల్వలు ఉండే ఏర్పాటు చేయడం జరిగింది. 2005లో ప్రాజెక్టు నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు కూడా వేడుకలు జరుపుకోవడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరుతో పిలుచుకోబడుతున్న ఎడమ కాలువ పొడవు 180 కిలోమీటర్లు కాగా 117 కిలోమీటర్లు తెలంగాణ, 101 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో మరి ఈ యొక్క మరి కాలువ ఎడమ కాలువ ఉంది. మరి ఇదే నాగార్జున సాగర్ ఆయకట్టు కింద 6 సార్ల ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా నేను గెలవడం, వరుసగా గెలవడం, మరి ఈసారి ఇరిగేషన్ మంత్రిగా మరి నాగార్జున సాగర్ మరి పూర్తిగా 590 అడుగులకి నిండు కుండలా ఉండే ఈ సందర్భంగా ఈ క్రెస్ట్ గేట్స్ మరి ఓపెన్ చేయడం, మరి నాకు ఈ అవకాశం రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఇంకో గొప్ప విషయం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పోయిన వానాకాలం పంట, ఆ తర్వాత యాసంగి పంట,
ఆ తర్వాత తిరిగి వానాకాలం పంటకి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు నిండడం, మరి పూర్తి స్థాయిలో 590 లెవెల్ వరకు నీళ్లు నిండడం, మరి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వగలగడం అది మా అదృష్టంగా భావిస్తున్నాను. మరి గడిచిన 4 రోజులుగా 30,000 క్యూసెక్లు నీటి వినియోగంతో నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్ట్ 700 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయిలో నడుస్తుంది. అదే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మీరందరూ గమనించాలి. నిర్దిష్ట షెడ్యూల్ కంటే ముందు ఎడమ కాలువ ద్వారా ఈరోజు అంటే పవర్ ప్రాజెక్టు యొక్క నీళ్లు విడుదల కాకుండా అదనంగా ఎడమ కాలువలో 3,000 క్యూసెక్లు ఈరోజు విడుదల చేసి ఖరీఫ్ పంటకు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుంది. వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో